నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తన కంపెనీ ఇతరులపై రుద్దేందుకే చంద్రబాబు దీక్ష. తాబేదారు పవన్ కళ్యాణ్ తో కలిసి చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని ఎమ్మెల్యే పార్థసారథి ఎద్దేవా. అనంతపురం జిల్లా అభివృద్ధిపై కలెక్టర్ కార్యాలయంలో మంత్రి బొత్స సమీక్షా సమావేశం. సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నవరత్నాలను పకడ్బందీగా అమలు చేయాలని అధికారులకు ఆదేశం. ఇసుక కొరతతో ఆత్మహత్య చేసుకున్న బాధిత కుటుంబాలను పరామర్శించిన నారా లోకేష్. బాధిత కుటుంబాలకు ₹1,00,000 చొప్పున ఆర్థిక సహాయం. ఇక డీటెయిల్స్ చూద్దాం. ఇసుక కొరతకు స్వయంగా కారకుడై ఉండి ఇసుకపై చంద్రబాబు దీక్ష చేయడం విడ్డూరమని వైకాపా అధికార ప్రతినిధి పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి ఎద్దేవా చేశారు. ఇసుక కొరత తీరిపోయిందని తెలిసినా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే తన ఇసుక కంపును ఇతరులపై రుద్దేందుకే చంద్రబాబు దీక్ష చేస్తున్నారని అన్నారు. తనపై చేసిన ఆరోపణలపై ఆధారాలు చూపాలి. నేను ఎక్కడ ఇసుకను దాచాను, ఏం పనులు చేశాను, కృత్రిమ కొరత సృష్టించాను అనే వాటిని నిరూపించాలి. లేదంటే చంద్రబాబు దీక్ష చేస్తున్న ధర్నా చౌక్లోనే నేను ధర్నా చేస్తాను. ఇందుకోసం విజయవాడ పోలీస్ కమిషనర్కు దరఖాస్తు చేయబోతున్నానని ఆయన వెల్లడించారు. ఇసుకను దోచేసిన టీడీపీ నేతలు మాపై ఆరోపణలు చేస్తారా? నీవు, నీ లోకేష్ లక్షల కోట్ల అవినీతిని బయటపడకూడదనే ఉద్దేశంతో ఇసుకను మీ ఎమ్మెల్యేలను దోచేసుకోమని ఇసుక రీచ్లను అప్పగించావని మండిపడ్డారు. తన తాబేదారు పవన్ కళ్యాణ్తో కలిసి చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకునే దిశలో భాగంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఆ సంక్షేమ కార్యక్రమాలు చూసి ఓరలేక కడుపు మంటతో ఇసుక మీద దీక్షలని చంద్రబాబు నాయుడు గారు దగులుబాజీ రాజకీయాలు చేస్తా ఉన్నారని చెప్పేసి మనం చేస్తామని అన్నం బదులు ఇసుక మెక్కిన ఇసుక బందిపోట్లు 5 సంవత్సరాలు ఇసుకాసులుగా పేరు పొందిన తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కలిసి నిన్న ఈ ఛార్జ్ షీట్ని విడుదల చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఆయనేమో ఇసుకాసులకి నరకాసురుడు, వీళ్ళేమో ఇసుకాసురుడు, వీళ్ళందరూ కలిసి నిన్న ఒక ఛార్జ్ షీట్ విడుదల చేశారు. దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు వాళ్ళందరూ కూడా ఇసుక కృత్రిమ కొరత, అక్రమ రవాణా దీని మీద ఛార్జ్ షీట్ విడుదల చేసి వైసీపీ ముఖ్య నాయకుల పేర్లన్నీ కూడా రాశారు. నేను చంద్రబాబు నాయుడు గారికి సవాల్ చేస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు కనుక సాయంత్రం లోపల ఇక ప్రత్యేకంగా కృష్ణా జిల్లాలో అన్ని జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు పేరు రాస్తూ కృష్ణా జిల్లాలో వైకాపా ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి కూడా రాశారు. సాయంత్రం లోపల నేను ఏ విధంగా ఈ కృత్రిమ ఇసుక కొరతకి కారణమా, లేకపోతే నేను ఎక్కడ ఇసుక అక్రమ రవాణా చేశాను, నేను ఎక్కడ ఇసుక డంపుల్ని మా పొలాల్లో కానీ, మా స్థలాల్లో కానీ, నాకు సంబంధించిన స్థలాల్లో కానీ ఇసుకను స్టార్ట్ చేసి ఎక్కడ కృత్రిమ కొరతను సృష్టించానో ఆధారాలు చూపించకపోతే రేపు అదే ధర్నా చౌక్లో నేను కూడా చంద్రబాబు నాయుడు గారి దగులుబాజీ రాజకీయాలకు వ్యతిరేకంగా ధర్నా చేయబోతా ఉన్నాను. దీనికి పోలీస్ కమిషనర్ పర్మిషన్ కొరకు కూడా నేను అప్లై చేయబోతా ఉన్నాను. 5 సంవత్సరాలు తన కొడుకు చేసే లక్షల కోట్ల అవినీతి మీద పార్టీలో వ్యతిరేకత రాకూడదనే ఉద్దేశంతో ఇసుకను కొల్లగొట్టుకోండి అని ఎమ్మెల్యేలకు అప్పచెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఇసుకను ఇష్టం వచ్చినట్లు దోచేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు తన ఇంటి వెనకాల ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని చెప్పేసి పత్రికల్లో వచ్చినా కూడా కళ్ళుతో
చంద్రబాబు నాయుడు గారు. అనంతపురం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి హోదాలో బొత్స సత్యనారాయణ తొలిసారి జిల్లాలో పర్యటించారు. అనంతపురం జిల్లా అభివృద్ధిపై కలెక్టర్ కార్యాలయంలో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేయడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన ఎజెండా అని స్పష్టం చేశారు. సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నవరత్నాలను పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. పథకాలను అర్హులందరికీ నిష్పక్షపాతంగా అందజేస్తూ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాలని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను సంతృప్తికర స్థాయిలో పరిష్కరించినప్పుడు ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని మంత్రి బొత్స తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన దీక్ష ఓ బోగస్ అని, ఏపీలో ఇసుక పుష్కలంగా లభ్యమవుతుందని మండిపడ్డారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు దీక్షల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని బొత్స ధ్వజమెత్తారు. భారతదేశ చిత్రపటంలో ఏపీని లేకుండా చేసిన గనుడు చంద్రబాబు అని, శివరామకృష్ణయ్య నివేదికను పరిగణలోకి తీసుకోకుండా అమరావతిలో చంద్రబాబు రాజధాని ఏర్పాటు చేశారని దుయ్యబట్టారు. అందుకే రాజధాని అంశంపై నిపుణుల కమిటీ వేశామని, అన్ని జిల్లాల్లో పర్యటించి ఒక కమిటీ నివేదిక ఇస్తుందని తెలిపారు. 13 జిల్లాల సమగ్ర అభివృద్ధి, రాష్ట్రం అంటే 5 కోట్ల మంది ప్రజలు, 5 కోట్ల మంది ప్రజలతో అభివృద్ధి. ఆ దిశగానే ఒక కమిటీని కూడా, ఎక్స్పర్ట్స్ కమిటీని కూడా కాన్స్టిట్యూట్ చేశాము, చాలా నిపుణుల కమిటీని. వాళ్ళందరూ కూడా పర్యటిస్తున్నారు. ఇప్పటికే 2 జిల్లాలు పర్యటన జరిగింది. ఈ 13 జిల్లాలు పర్యటన అయిన తర్వాత వాళ్ళు ఎక్కడ ఏది వాళ్ళు నిర్ణయిస్తే, ఏ రకంగా వాళ్ళు సజెస్ట్ చేస్తే దాన్ని పరిగణలోకి తీసుకొని చర్చించి ఆ ప్రకారం మా నిర్ణయాన్ని ప్రకటిస్తాం. అక్కడ వచ్చి పునాది తీయాలంటే, ఒక భూమి ఈ బిల్డింగ్ కట్టాలంటే, ఇప్పుడు మనం కూర్చున్న బిల్డింగ్ కానీ అదే అమరావతిలో కట్టాలంటే 100 అడుగులు అంటే 33 మీటర్లు లోతున పునాదులు వేయవలసిన పరిస్థితులు ఇవాళ ఉన్నాయి అక్కడ. ఇది మీరు నమ్ముతారా? నేను ఈ మాట చెప్తే వాస్తవం, ఇది 100% వాస్తవం. ఏదైతే ఇవాళ సెక్రటేరియట్ బిల్డింగ్ ఉందో అది టెంపరీ బిల్డింగ్ అని నామకరణం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో ఆ బిల్డింగ్ కూడా 100 అడుగుల పునాదులతో కట్టారు. దాన్ని బట్టి ప్రజాధనాన్ని ఈ రాష్ట్రంలో ప్రజల దీన్ని ఈ రకంగా దుర్వినియోగం చేయడం ఇది మంచిదా అనేది మీరే నిర్ణయించండి. మీరే న్యాయ నిర్ణేతలు. ఇది మీరు అందరూ కలిసి కావాలి అనుకుంటే, ప్రజల రాష్ట్ర ప్రజలు కావాలి ఎక్కడ కావాలనుకుంటే అక్కడే చేస్తాం. మాకు ఎవరి మీద ఉద్దేశం లేదు, ఏ వర్గం మీద మాకు కోపం లేదు. ఈ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి మా జగన్మోహన్ రెడ్డి గారు జయం. 17,000 కోట్ల రూపాయలు ల్యాండ్ డెవలప్మెంట్కి, ఏది లేఅవుట్ ప్లాన్ డెవలప్మెంట్కి 17,000 రూపాయలు 10,000 కోట్లతో టెండర్లు పిలిచారు. అంటే అది కాకుండా ఇంకో 15,000 కోట్ల రూపాయలతో రోడ్లకు టెండర్లు పిలిచారు. అంటే 32,000 కోట్ల రూపాయలు ఆ లేఅవుట్లు అభివృద్ధి చేయడానికి. అంటే ఎంత పడింది? ఎకరానికి ₹1 కోటి పడింది. నేను అదే చెప్పాను. అనంతపూర్లో రాజధాని కడతానంటే 1,00,000 ఎకరాలు వచ్చి మా రైతాంతం ఇస్తారండి అని చెప్పాను. మా విజయవాడలో పెడితే చిన్నది కాబట్టి మా భూమి తక్కువ 50,000 ఎకరాలు వచ్చి మేము వచ్చేస్తామని చెప్పాం. ఎందుకు ఎవరండి ఎందుకు పెడతారంటే వస్తుంది రాజధాని కొనసాగుతుంది. నేను అనలేదే, కొనసాగుతుంది నేను చెప్పట్లేదే. నిపుణులు ఉన్నారు, మేధావులు వచ్చి రాష్ట్రాన్ని పర్యటిస్తున్నారు. మేము మీ దగ్గరికి వస్తారు, మీ అభిప్రాయాలు తెలుసుకుంటారు, మిమ్మల్ని అడుగుతారు, ఆ జిల్లాకి వెళ్తారు, అక్కడ ఉన్న అవకాశాలు చూస్తారు, అక్కడ ఉన్న పరిస్థితులు చూస్తారు, వాళ్ళని అడుగుతారు. ఆఖరి ఫైనల్గా వాళ్ళ కంక్లూజన్కి వచ్చి ఇగో ఈ ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలు చేస్తే ఈ రాష్ట్రం త్వరితగతంగా అభివృద్ధి చెందుతుంది అని చెప్పి డిసైడ్ అయిన తర్వాత ఆ నిర్ణయాన్ని బేస్ చేసుకొని మరి క్యాబినెట్లో ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని మీద ఈ రాష్ట్రాన్ని దోచుకుతున్నారని ప్రజలు అతను తిరస్కరించారు. మళ్ళీ ఏం ముఖం పెట్టుకొని ఇంకా మాట్లాడతారు? నేను ఉన్నప్పుడు మంచి చేస్తే నేను పోయిన తర్వాత వచ్చి చూడు నేను చేశాను ఇవన్నీ వీళ్ళు అన్యాయం చేశారని చెప్పడానికి. ఇసుక ఉచితం పేరు మీద వచ్చి ఇక్కడ మీ ఊర్లో ఉచితం అంటే ఉచితంగా దొరికిందండి ఇసుక ఎవరికైనా చెప్పండి? ఎవరొక్కరే వచ్చి ఎవరైతేనే ఇల్లు కట్టుకున్న వాళ్ళైనా ఎవరైనా వచ్చి నాకు ఉచితంగా ఇచ్చింది ఈ ప్రభుత్వం అని చెప్పాలంటే వచ్చి ఏ రకంగా దోచుకోవాలో మనకు తెలియదని చూడలేదా? ఏ రకంగా మంత్రులు ఎమ్మెల్యేలు ఏ రకంగా దోపిడీ అయిందో తెలియదా? ట్యాక్స్ ఏ రకంగా వసూలు చేస్తారో తెలియదా? అందుకే ప్రజలు తిరస్కరించారు. అటువంటి పరిస్థితి లేకుండా ఈరోజు చేస్తున్నాం. వాళ్ళ శాసనసభ్యులు, వాళ్ళ పార్లమెంట్ సభ్యులు, వాళ్ళ మంత్రులు, వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఏ విధంగా ధనాన్ని దోచుకున్నారో, సహజ సంపదను దోచుకున్నారో మన అందరికీ తెలుసు. బయటికి పేరు మాత్రం పెట్టారు కానీ దోపిడీ మాత్రం జరిగింది. ఇవాళ అలా కాకుండా ఏ ఒక్క తాలూకా ఇన్వాల్వ్మెంట్ లేకుండా ప్రభుత్వం దాన్ని చేస్తూ దాన్ని కట్టడిగా ఒక సిస్టంలో ఒక పద్ధతిలో దాన్ని ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చి దానికి వచ్చిన ఆ 10 రూపాయలు వచ్చిన ఆదాయం ఏదైతుంది
దీని మీద ప్రభుత్వం వచ్చి మనుగడ సాధించాలని లేదు. కానీ ఇసుక కొరతతో ఆర్థిక ఇబ్బందులకు తాళలేక ఆత్మహత్య చేసుకుని చనిపోయిన బాధిత కుటుంబాలను పరామర్శించారు నారా లోకేష్. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో పర్యటించిన లోకేష్ భవన నిర్మాణ కార్మికులు దాసరి సుంకన్న, గొర్ల నాగరాజు కుటుంబాలను పరామర్శించారు. బాధిత కుటుంబాలకు ₹1,00,000 చొప్పున ఆర్థిక సహాయం అందించారు నారా లోకేష్. ఈ సందర్భంగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన, పార్టీ నాయకులపైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు లోకేష్. ఇసుక లేక, పనులు లేక భవన నిర్మాణ కార్మికులు చనిపోతే ఆదుకోవడంలో వైఫల్యం చెందారని ఆరోపించారు. రాజధాని అమరావతి సాక్షిగా ఇసుక కోసం ఒక ఎంపీ, ఎమ్మెల్యే పరస్పర దాడులకు దిగే పరిస్థితి వచ్చిందని అన్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఇసుక కొరత గురించి సీఎంకు లేఖ రాసిన విషయాన్ని ప్రస్తావించారు నారా లోకేష్. ఇంత పెద్ద సమస్యలు ఉంటే కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే సీజన్ కాదు అని మంత్రులు అనడం సిగ్గుచేటు అన్నారు. ఇదే సమయంలో ఇసుక కోసం దీక్ష చేస్తుంటే దాన్ని కూడా విమర్శించడం సరికాదన్నారు లోకేష్. సార్ ఒక్కసారి పట్టుకోండి సార్. కూర్చో అట్లా కూర్చో. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేస్తూ జూన్ 1న నూతన ఇసుక విధానం తీసుకొస్తాం. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని తొలగిస్తామని ఆయన చెప్తాం జరిగింది. ఈ ఎన్నికలు జరిగే ముందర ఒక ట్రాక్టర్ ఇసుక 1400 నుంచి 1800 రూపాయలకు వచ్చేది. ఒక ట్రక్ ఇసుక 10,000 రూపాయలకి దొరికేది. అలాంటిది కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన రోజు దగ్గర నుంచి ఒక ట్రాక్టర్ ఇసుక 4,000 నుంచి 6,000 రూపాయలు, ఒక లారీ ఇసుక 40,000 నుంచి కొన్ని దగ్గర 70,000 రూపాయలకి పెరుగుతూ జరిగింది. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వాళ్ళ నాయకులు పదే ఒక మాట అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు తింటున్నారు అన్నారు. నేను ఇప్పుడు అడుగుతున్నా, పంది కుక్కల్లాగా ఎవరు తింటున్నారని. కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 3 రెట్లు ఇసుక పెరుగుతాం జరిగింది, ధరలు పెరుగుతాం జరిగింది. అంతేకాదు, మీరు ఒక పక్కన చూస్తే గత 6 నెలల నుంచి భవన నిర్మాణ కార్మికులు ఎక్కడ పని దొరకని పరిస్థితి. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సొంత గ్రామంలో పనులు దొరికేది. యుద్ధ ప్రాతిపదికన రోడ్ల పనులు కానివ్వండి, బిల్డింగ్ పనులు కానివ్వండి, అన్నీ జరిగేది. అలాంటిది కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ పనులన్నీ ఆపేశారు. అంతేకాదు, ఇసుక కొరత వల్ల ఇప్పుడు ఎవరు కొత్త భవనాలు కట్టుకోవట్లేదు, ఫ్యాక్టరీలు కట్టుకోవట్లేదు. భవన నిర్మాణ కార్మికులకి గతంలో 15,000 నుంచి 25,000 రూపాయలు నెలకి ఆదాయం వచ్చేది. అలాంటిది ఇప్పుడు ఆదాయం కాదు కదా, అప్పులు చేసి బతికే రోజులు. గత 6 నెలల నుంచి ప్రతి భవన నిర్మాణ కార్మికుడు 10 నుంచి 15,000 రూపాయలు అప్పు చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇంటికి అద్దె కట్టాలా, పిల్లల చదువుకి డబ్బులు కట్టాలా, నిత్యావసర సరుకులకి డబ్బులు కట్టాలి కదా. కనీసం 50,000 రూపాయలు అప్పు చేశారు. ఇప్పుడు అప్పులు ఇచ్చేవాళ్ళు కూడా లేరు. ఇది తట్టుకోలేక భార్య మీద కోపంతో పిల్లలను చితకొట్టి హింసించిన ఘటనపై స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత స్పందించారు. ఈ ఘటనపై మంత్రి మాట్లాడుతూ, నర్సాపురం ఘటన తనను కలిచివేసిందని, తండ్రి పిల్లలను ఇలా హింసించడం బాధాకరమన్నారు. బాధిత చిన్నారులను పరామర్శించిన మంత్రి అనంతరం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తరపున కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. తల్లి వచ్చే వరకు చిన్నారులిద్దరిని శిశు సంక్షేమ కేంద్రానికి తరలించి వారి సంరక్షణ బాధ్యతలను ప్రభుత్వం తీసుకుంటుందన్నారు.
చిన్నారులను హింసించిన కసాయి తండ్రిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను మంత్రి ఆదేశించారు. ఇటువంటి ఘటనపై ప్రభుత్వం సీరియస్ గా ఉందని, పిల్లలిద్దరినీ తనకు బాల సదనంలో చేర్పించి చదివిస్తామని మంత్రి పేర్కొన్నారు. మన పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం మధ్య సాల్వా గ్రామానికి చెందిన ఉల్లంపర్తి ఎలీషా అనే అతని భార్య మహాలక్ష్మి ఈ మధ్యకాలంలో అంటే 1 ఇయర్ బ్యాక్ తను దుబాయ్ వెళ్ళి అక్కడ ఏదో సమ్ వర్క్ చేసుకుంటుంది. అయితే ఆమె ఎవ్రీ మంత్ సంపాదించిన సంపాదన తన భర్తకి పంపిస్తుంది అనమాట. తనకి 2 ఆడపిల్లలు ఉన్నారు. ఒక అమ్మాయి వయసు 9 సంవత్సరాలు, ఒక అమ్మాయి వయసు 6 సంవత్సరాలు. అయితే ఈ 2 పిల్లల్ని కూడా భర్త సంరక్షణలో వదిలేసి ఆమె వెళ్ళడం జరిగింది. ఆమె నెలకి ఒక్కసారి లేదా 2 నెలలకు ఒకసారి భర్తకి తన సంపాదించిన సంపాదన పంపిస్తూ ఉంటుంది. ఇక్కడ తినకున్న అంటే ఆమె భర్తకున్న కొన్ని అవలక్షణాల వల్ల ఈ డబ్బునంతా కూడా తను ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుని ఎంజాయ్ చేస్తూ, భార్య ఎప్పుడైనా పంపించడం లేట్ అయితే వెంటనే ఆ పిల్లలిద్దరినీ కూడా భయంకరంగా బెల్ట్తో కొట్టి వాళ్ళని చిత్రహింసలు పెట్టి వాళ్ళతో వీడియోలో మాట్లాడించి ఆ వీడియో మళ్ళీ భార్యకి పంపించడం అన్నమాట. భార్యని అది పంపించి ఆమెను బెదిరించడం, నువ్వు డబ్బులు పంపించకపోతే నేను నీ పిల్లల్ని ఎట్లానే కొట్టేస్తాను, చంపేస్తాను అని బెదిరించడం జరిగింది. అది ఈవేళ నిన్న అంతా కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యిందండి. వెంటనే ఆ వీడియోస్ చూసిన మన డిఎస్పీ గారు వెంటనే స్పందించి అతన్ని ట్రేస్ చేసి పట్టుకోవడం జరిగింది. అలానే ఈ సంఘటన జరిగి మనం ఏదైతే ఈ వీడియోలో వైరల్ అయ్యిందో అది జరిగి ఒక 5 డేస్ అయింది. ఆ 5 డేస్ బ్యాక్ పిల్లలు మేనమామ మేనత్త వాళ్ళని తీసుకువెళ్ళడం జరిగింది. వాళ్ళు కూడా ఇప్పుడు మా దగ్గరనే ఉన్నారు. పిల్లలిద్దరు కూడా వాళ్ళు క్షేమంగానే ఉన్నారు. అయితే ఈ రోజున అతన్ని వెంటనే కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఆ పిల్లలిద్దరికీ కూడా గవర్నమెంట్ నుండి మా ఐసిడిఎస్ నుండి ఇలా ఇబ్బంది పడిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బాల సదనంలో జాయిన్ చేయడం జరుగుతుందండి. ఇక్కడ నియరెస్ట్గా ఉన్న తణుకులో మన జిల్లాలో తణుకులో ఒకటి ఉంది, దెందలూరులో ఒకటి ఉంది. వాళ్ళు తణుకులో ప్రిఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ అంటే రేపు మార్నింగ్ ఆ పిల్లలిద్దరినీ కూడా మా సిడిపిఓ ద్వారా సిడబ్ల్యూసి ముందు ఏలూరులో హాజరుపరిచిన తర్వాతన అక్కడ నుండి ఈ హోమ్స్లోకి పంపించడం జరుగుతుంది. అయితే నేను ఇప్పుడే తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో బుద్ధవరపు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గోదావరి పురస్కార మహోత్సవం 2019 కార్యక్రమం వైభవంగా జరిగింది. పుష్కర్ ఘాట్లో ప్రత్యేకంగా అలంకరించిన పంటుపై వేడుకగా నిర్వహించిన కార్యక్రమంలో విశాఖపట్నం శారదాపీఠం పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి పాల్గొని భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు. విజయవంతంగా విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. 2010 ఎన్నో ఇబ్బందులు పడి తను పార్టీ పెట్టుకుని చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి సేవా కార్యక్రమాలు ఉపయోగిస్తున్నారు. వారికి
ట్రస్ట్ ఈ పురస్కారం కాలం దిగ్గునీకృతంగా నడిపించగలరని అందరికీ సమస్త ప్రాణికోటిని బ్రతికించడానికి పరమేశ్వరుడికి ప్రీతి ఎదుట చేత ఈ బిల్వహారతిని దర్శించుకోవడం వల్ల కాలసర్ప దోషములు తొలగి ఏపీ ప్రభుత్వం పూర్తిగా పక్షపాతంతో కక్ష సాధింపు చర్యలతో పనిచేయడం సరికాదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ కార్యకర్తలపై దాడులకు దిగుతున్నట్లు తమకు ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వంలా వ్యవహరించాలి తప్ప కక్ష సాధింపు చర్యలతో వ్యవహరించడం మంచి సాంప్రదాయంగా కాదని అన్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పై సీఎం జగన్ వ్యాఖ్యలను ఖండించారు. మాతృభాషలోనే బోధన ఉండాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర విభజనకు సంబంధించి అమలు చేయాల్సిన అంశాలను ప్రస్తావించేలా 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాసినట్లు తెలిపారు. దీనిపై ఆయా ప్రభుత్వాల నుండి వచ్చే అంశాల వారీగా కేంద్ర ప్రభుత్వం పరిష్కరిస్తుందని తెలిపారు. దేశంలో మోదీ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అభివృద్ధి గత ప్రభుత్వ హయాంలో మరెక్కడా జరగలేదని అన్నారు. మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆర్టికల్ 370 రద్దుపై సంచలన నిర్ణయం తీసుకున్నారని అన్నారు. నిన్న విశాఖ విమానాశ్రయంలో ఘన స్వాగతం. ఈరోజు వారికి అధికారిక కార్యక్రమం ఉంది, మాట్లాడాలని చెప్పి ఈ పత్రికా సమావేశం ఏర్పాటు. రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారు, ఆంధ్రప్రదేశ్ సహాయ ఇన్ఛార్జ్ జాతీయ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు అందరూ కూడా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి విశాఖపట్నం నగరానికి రావడం జరిగింది. నేను అత్యంత ఇష్టపడేటువంటి పట్టణాలలో విశాఖపట్నం చాలా ముఖ్యమైనది. 1980 నుంచి కూడా అనేక సార్లు పార్టీ కార్యక్రమాల నిమిత్తం విశాఖపట్నం రావడం అనేటువంటిది పరిపాటిగా ఉండేది. ముఖ్యంగా నేను పార్టీ యోజన విభాగానికి సుమారు 7 సంవత్సరాలు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 2 సార్లు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశాను. ఆ రకంగా అన్ని జిల్లాలు, అనేక ప్రాంతాలు, ఏజెన్సీ ఏరియాలు కూడా పర్యటించిన విషయము ఇప్పటి కూడా జ్ఞాపకాలు ఉంటాయి. ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత సికింద్రాబాద్ పార్లమెంటుగా ఎన్నికైనటువంటి నన్ను కేంద్ర మంత్రిగా తీసుకొని అమిత్ షా గారికి ఇచ్చినటువంటి హోంశాఖ సహాయ మంత్రిగా మరి నన్ను వారితో పాటు నియమించడం జరిగింది. ఈరోజు మీకు అందరూ తెలుసు, ప్రధానమంత్రి రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎంపీలకు, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు అనేకమైనటువంటి బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఈరోజు కేంద్ర మంత్రిగా కీలకమైనటువంటి కొన్ని సున్నితమైనటువంటి విభాగాలను కూడా నాకు అప్పగించడం జరిగింది. ఇటీవలనే ఆస్ట్రేలియా అధికారపూర్వకంగా భారత ప్రభుత్వం తరఫున అక్కడ జరిగినటువంటి ప్రపంచ
హోంమంత్రుల సమావేశంలో పాల్గొని మొన్న ఉదయమే నేను ఢిల్లీకి చేరుకున్నాను. ఉగ్రవాద సంస్థలకు నిధులు అందకూడదు, నో మనీ ఫర్ టెర్రర్ అనేటువంటి ఎజెండాతో ఆస్ట్రేలియాలో మెల్బోర్న్లో జరిగినటువంటి సమావేశంలో పాల్గొని రావడం జరిగింది. సుమారు టెర్రర్ ఎఫెక్టెడ్ కంట్రీస్ 71 దేశాల నుంచి హోమ్ మినిస్టర్స్, ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే IMF కావచ్చు, లేకపోతే ప్రైవేట్కి సంబంధించినటువంటి వీసా కార్డు కానీ, మాస్టర్ కార్డు కానీ, అనేక అంతర్జాతీయ స్థాయిలో పనిచేస్తున్నటువంటి ఆర్థిక సంస్థలు, వరల్డ్ బ్యాంకు, యునైటెడ్ నేషన్స్ సంబంధించినటువంటి ఆల్ ఏజెన్సీసు, వివిధ దేశాలకు సంబంధించినటువంటి పరిశోధన సంస్థలు అంటే మన దేశానికి సంబంధించినటువంటి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ఇంటెలిజెన్స్ బ్యూరో, రా, అదేవిధంగా ఎక్స్టర్నల్ అఫైర్స్ డిపార్ట్మెంట్, ఈ రకంగా అన్ని దేశాల నుంచి కూడా రావడం జరిగింది. ప్యారిస్లో జరిగినటువంటి వివిధ దేశాధినేతల సమావేశంలో మొదటిసారి నో మనీ ఫర్ టెర్రర్ అనేటువంటి అంశం మీద అక్కడ చర్చించి, ఆ తర్వాత ఇది ప్రతి సంవత్సరం జరగాలి, కంటిన్యూషన్గా ఈరోజు ఉగ్రవాద సంస్థలకు నిధులు అందకూడదు, ఉగ్రవాద సంస్థలకు నిధులే ఊపిరిగా ఈరోజు ప్రపంచ దేశాలలో తమ కార్యక్రమాలను ఉగ్రవాదాలు విస్తరిస్తూ ఉన్నారు. కాబట్టి ఉగ్రవాద సంస్థలకు ఊపిరిగా ఉన్నటువంటి నిధులు ఏవైతున్నాయో దాన్ని మనము ఆపాల్సినటువంటి అవసరం ఉందని అన్ని ప్రపంచ దేశాల అధినేతలు నిర్ణయించారు. మొన్న కూడా మన దేశం తరఫున మనము అనేక విషయాలు ప్రతిపాదించడం జరిగింది. భారతదేశము గత అనేక రోజులుగా ఉగ్రవాద కారణంగా అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటుంది. కాబట్టి మా పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్ క్రాస్ బార్డర్ టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నది. పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్ డ్రగ్స్ ద్వారా మన దేశంలో ట్రాఫికింగ్ చేసి నిధులు సేకరించి ఆ నిధులను ఉగ్రవాద సంస్థలకు ఇస్తూ ఉన్నది. పక్కనున్నటువంటి పాకిస్తాన్ మన ఇండియన్ కరెన్సీ అక్రమంగా ముద్రించి భారతదేశంలో ఉగ్రవాద సంస్థల ద్వారా చెలామణి చేసి ఆ నిధులను ఉగ్రవాదానికి ఉపయోగిస్తున్నది. అదేవిధంగా అక్రమంగా ఆయుధాలను కూడా భారతదేశంలోకి పంపిస్తూ ఉన్నది. కాబట్టి ఈ రకంగా దేశాలు కానీ, సంస్థలు కానీ, వ్యక్తులు కానీ. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. తన కంపెనీ ఇతరులపై రుద్దేందుకే చంద్రబాబు దీక్ష. తాబేదారు పవన్ కళ్యాణ్ తో కలిసి చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని ఎమ్మెల్యే పార్థసారథి ఎద్దేవా. అనంతపురం జిల్లా అభివృద్ధిపై కలెక్టర్ కార్యాలయంలో మంత్రి బొత్స సమీక్షా సమావేశం. సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నవరత్నాలను పకడ్బందీగా అమలు చేయాలని అధికారులకు ఆదేశం. ఇసుక కొరతతో ఆత్మహత్య చేసుకున్న బాధిత కుటుంబాలను పరామర్శించిన నారా లోకేష్. బాధిత కుటుంబాలకు ₹1,00,000 చొప్పున ఆర్థిక సహాయం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.